డాక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. చూసారు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఏదైతే కోనోకార్పస్ గురించి మీ దాకా వచ్చింది. కోనోకార్పస్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఒక చర్చకు దారితీస్తుంది. ప్రధానంగా మీరు ఒక డాక్టరే చెప్పండి, ఇది యాక్చువల్గా కోనోకార్పస్ వల్ల బాగా ప్రధానంగా చెప్తుంది ఈ వాతావరణ కాలుష్యంతో పాటు ప్రజలకు ఆరోగ్యానికి మహా డేంజర్. ఇది శ్వాస సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా రావడానికి కారణం ఉందంటూ కూడా దీని మీద హెవీగా ప్రచారం చేస్తారు. నిజంగానే ఈ కోనోకార్పస్ వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చిన నిర్ధారణ ఉందా, లేకపోతే ఇది రూమర్ అని అంటారు? ఏమంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్లాంట్ నేటివ్ టు ఇండియన్ హ్యాబిటేషన్ కాదు, ఇది ఆఫ్రికన్ హ్యాబిటేషన్ ప్లాంటేషన్. దీన్ని గుజరాత్లో వేయటం జరిగింది. గుజరాత్లో వేసిన తర్వాత సాబర్మతిలో వాళ్ళ అబ్జర్వేషన్, ఇది ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్న యాజ్ పర్ ఎవిడెన్స్, దిస్ ఈజ్ ఏ వాటర్ గజ్లర్. ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి గారు దీని వాటర్ కన్జంప్షన్ అవసరం లేదు, వితౌట్ ఈవెన్ వాటర్ ఇట్ కెన్ గ్రో అని. ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్ మీద ఆర్నమెంటల్ కోసం దీన్ని వేయటం జరిగింది. వేసిన తర్వాత 2023లో దీన్ని సాబర్మతి దగ్గర బ్యాన్ చేసేసి, గుజరాత్లో బ్యాన్ చేసి తొలగించడం జరిగింది. బహుశా ఫస్ట్ టైం బ్యాన్ చేసింది గుజరాత్లోనే అనుకుంటాను. సో ఈ బ్యాన్ చేయటం ఎందుకు జరిగింది అన్నప్పుడు వాళ్ళు ప్రకటించిన రీజన్స్ ఏంటంటే ఇట్స్ అ వాటర్ గజ్లర్ అని, ఇంక్లూడింగ్ హౌ మెనీ కిలోలీటర్స్ ఆఫ్ వాటర్ ఇట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ కన్జ్యూమ్డ్. అంటే ఇట్ హ్యాస్ కన్జ్యూమ్డ్ మోర్ దెన్ 100,000 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మంత్ సమ్ డేటా ఉంది. దాని ప్రకారం ఇట్స్ అ వాటర్ గజ్లర్, ఇట్ కన్జ్యూమ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో సాబర్మతి యొక్క వాటర్ పొటెన్షియాలిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ పొటెన్షియాలిటీ డ్రై అయింది కాబట్టి మేము తొలగిస్తున్నామని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు దాన్ని వ్యాలిడేషన్ చేశామా చేయలేదా అంటే నాలాంటి సైంటిస్టులు వ్యాలిడేషన్ నేను చేయలేదు. ఇకపోతే ఆస్తమా అనే పాయింట్కి వచ్చినప్పుడు దీని ఆస్తమా క్లినికల్ వ్యాలిడేషను, క్లినికల్ ఎవాల్యుయేషను మరి జరిగిందో జరగలేదో తెలియదు. కానీ మనందరికీ చాలా ప్రచారంలో ఉన్నది పార్థీనియం. రామచంద్రారెడ్డి గారు కూడా తెలుసు. కాంగ్రెస్ గ్రాస్ అంటాం. కాంగ్రెస్ గ్రాస్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ షీపు, గోటు ఇట్లాంటి వాటి దానికి తినడానికి ప్రయత్నం చేస్తే దే సఫర్డ్ విత్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలామంది వెటర్నరీయన్స్ రిపోర్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. మేము కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిలో పనిచేసినప్పుడు దాని యొక్క ఎందుకని దట్స్ ఎ వీడ్. ఇప్పుడు ఇది కూడా వన్ సార్ట్ ఆఫ్ ఎ వీడ్, ఇట్స్ నాట్ ఏ ఇట్స్ అనదర్ వీడ్. సో అంటే ఎందుకని అంటే ఈ వీడ్ స్ట్రక్చర్లో లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కూడా స్టడీ చేయాల్సిన అంశం ఉంది. పార్థీనియం విషయంలో ఇట్ ఈస్ ఆస్మాటిక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ దట్ వాస్ మనకి ఇండియాకి ఫ్యామిన్ గ్రాస్ అని వచ్చింది. మనకి ఫ్యామిన్ ఉన్నప్పుడు వీట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీటితో పాటు వచ్చింది. వచ్చిన తర్వాత మనకి చాలా చోట్ల మనకి మీరు వెళ్తుంటే ఊళ్ళల్లో గట్ల మీద వాటి మీద చాలా ఈ సైజులో ఉంటుంది అనమాట. పొలాల గట్ల మీద ఈ సైజులో ఉంటుంది. దానికి ఎవడు నీళ్లు పోయాడు ఏవి చేయడు, దాని తర్వాత గ్రో అవుతుంది, చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. అండ్ దట్ ఈస్ ఆస్థమాటిక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇప్పుడు ఒక ప్లాంట్ మెటీరియల్ ఆస్థమాటిక్ అవుతుందా కాదా, ఒక ప్లాంట్ మెటీరియల్ నుంచి డిజాస్టర్స్ ఉంటుందా లేదా అనే అంశాలు చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అది స్టడీ చేయకుండా మనం దేన్ని నిర్ధారించడానికి కానీ ఇప్పుడు చెప్పడానికి కానీ సాధ్యం కాదు, సబబు కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే ప్లాంట్ కింగ్డమ్లో అంటే మేము వీ డెవలప్ మెడిసిన్స్, biomolecular medicine. I am the inventor of the biomolecular medicine in the world. Okay. When we developed medicines, biomolecular medicine, we studied most of in the plant material there are some species which are abortifacents. అంటే అబార్షన్ కాజ్ చేస్తాయి. ఇది ఓల్డ్ ట్రైబల్ ప్రాక్టీస్లో ఉండింది. సో ఒక ప్లాంట్ మెటీరియల్ గర్భిణీ స్త్రీకి అబార్షన్ కూడా చేస్తుంది అనేది ఎస్టాబ్లిష్ అయింది, సైంటిఫికల్లీ ఎస్టాబ్లిష్డ్.
ఇట్స్ నాట్ ఏదేదో ఫోక్ సైన్స్లో ఉంది, ఫోక్ సైన్స్లో ఉన్నదాన్ని వీళ్ళు వాడారు చేశారు అని అంటాం ఒకటి. ఫోక్ సైన్స్లో బోల్డ్ అన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఫోక్ సైన్స్, ఫోక్ హ్యాబిట్స్, ట్రైబల్ హ్యాబిట్స్ తీసుకున్నాక దాన్ని సైంటిఫిక్ ఎవాల్యుయేషనే చేయటం జరుగుతుంది. దేర్ ఆర్ బోల్డ్ అన్ని సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో కూడా. ఇప్పుడు మేము తయారు చేసే ప్రతి మెడిసిన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి పంపిస్తాం ఫర్ ఎవాల్యుయేషన్. సో ప్లాంట్ మెటీరియల్ మొత్తము పౌష్టికమైనది అని చెప్పలేము. సో మేము ప్లాంట్ మెటీరియల్ నుంచే సెల్ అపాప్టసిస్ని ప్రమోట్ చేయడానికి, సెల్ మైటోసిస్ని ఇన్హిబిట్ చేయడానికి యాంటీ క్యాన్సర్ మెడిసిన్ తయారు చేస్తున్నాం. సో యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అని అంటే ఏంటి, యాంటీబయోటిక్ అంటే ఏంటి, యాంటీ లైఫ్. యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అంటే ఏంటి, ఒక సెల్ విస్తృతంగా పెరుగుతున్న సెల్ని చంపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చంపడానికంటే నేను విషమే తయారు చేస్తున్నాను కదా. కెమోథెరపీ తీవ్రమైన విషం అయితే సింథటిక్ కెమోథెరపెటిక్ డ్రగ్, దానికి తీవ్రమైన విష పదార్థానికి చుట్టుపక్కల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మా దానికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండొచ్చు. తీవ్రం కాకపోతే ఇది కూడా విష పదార్థం కాకపోతే హౌ కెన్ ఇట్ కిల్? సెల్ అపాప్టోసిస్ అనగానే చంపటమే, సెల్ని చంపటమే. ఇది ఎక్కడి నుంచి? ప్లాంట్ మెటీరియల్ నుంచే సాధ్యం. అంటే దిస్ మెటీరియల్ విచ్ వి యూజ్ ఈజ్ వెరీ కాస్ట్లీ, టు టెల్ యూ హానెస్ట్లీ. వెరీ కాస్ట్లీ, వరల్డ్లో అన్ని చోట్ల దొరకదు, చాలా రేర్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ వి యూజ్ దట్. సో దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ థింగ్స్ ఐఎమ్ టాకింగ్. These are all evidence based and we get it evaluated. ఎందుకంటే because we deal with human issues కాబట్టి, before something is consumed by a human being, its toxicity has to be studied, cell toxicity has to be studied, to what extent the toxicity can be withstood by the human being, whether it is beyond the control or less than the కంట్రోల్, విదిన్ ద కంట్రోల్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకని అవుట్ రైట్గా ప్రతి ప్లాంట్ మెటీరియల్ కల్పతరువు కామధేను అని చెప్పలేము. కానీ ప్లాంట్ మెటీరియల్ ఇప్పుడు అది విష పదార్థం అన్నాం ఒకటి, విషం ఔషధంగా వాడుతున్నాం కదా, అంటే ప్రతి ఏది కూడా ఇందాక చెప్పారు ప్రొఫెసర్ గారు, గ్రీన్ మెటీరియల్ యూ కెనాట్ డిస్కార్డ్. సి ఆయుర్వేదిక్ డాక్టర్స్ వాళ్ళు చెప్తుంటారు, ఆయుర్వేదంలో భూమి మీద పుట్టిన ఏ చెట్టు వేస్ట్ కాదు అని. పర్పస్ మీద యూజ్ అవుతుంది. నేను అనేది ఆ పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ని వాడుకుంటే, ఆ పర్పస్ కోసం దాన్ని గ్రో చేసి, పర్పస్ కోసం దాన్ని యూటిలైజ్ చేస్తే, ఇప్పుడు ఆయన చెప్పారు రామచంద్ర రెడ్డి గారు, ఇది కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ 22% బ్రహ్మాండంగా ఉంది అని. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కన్జంప్షన్ కనుక 22%, 25% బ్రహ్మాండంగా ఉంది అన్నప్పుడు, ఇది సముద్రం ఒడ్డున ఉండటం ఎంత మంచిదో, నగరం నడిబొడ్డున ఉండటం కూడా అంతే మంచిది కదా. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో భయంకరమైన కాలుష్యము, భయంకరమైన పొల్యూషను, కార్బన్ డైఆక్సైడ్ కన్జ్యూమ్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ప్రెజెన్స్ ఇన్ ద ఎయిర్ రిడ్యూస్ చేయడానికి చర్యలు అవసరం. సో నగరాల్లో మధ్యలో పెట్టొచ్చు కదా, దాదాపుగా చేయొచ్చు కదా. నేను అనేది ఏంటంటే ఈ పరిశోధన కంటిన్యూ చేయాలి. పరిశోధన కంటిన్యూ చేయకుండా మనం ఇది కరెక్టు ఇది రాంగు అనేది కంక్లూజన్కి రావటం కరెక్ట్ కాదు. పరిశోధన కంప్లీట్ అయింది. వాటర్ గజ్లర్ అన్నారు, వాటర్ గజ్లర్ అవునా కాదా అనే దాని మీద కంప్లీట్ స్టడీ ఏది? గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చిన స్టడీ ఉంది, వై ఐ ఆమ్ బ్యానింగ్, బికాజ్ ఇట్స్ అ వాటర్ గజ్లర్, ఇట్ హ్యాస్ కన్స్యూమ్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఇట్ హ్యాస్ రెడ్యూస్ ద సబ్ సర్ఫేస్ వాటర్ అండ్ ది ఆక్విఫైర్స్ ఇన్ ది ఏరియా వేర్ వీ హ్యావ్ ప్లాంటెడ్ అని గుజరాత్ గవర్నమెంట్ ఇచ్చి వీఆర్ బ్యానింగ్ దిస్ అని చెప్పి అన్నాడు. దాన్ని కౌంటర్ చేసేది కావాలి కదా, రామచంద్ర రెడ్డి గారు అంగీకరించాలి. థీసిస్, యాంటీ థీసిస్ లేకుండా సింథసిస్ కాదు, హైపోథసిస్కి రాలేము. సో వీ హ్యావ్ టు అగ్రీ, వీ హ్యావ్ టు బేసికలీ అగ్రీ టు డిసగ్రీ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. మీరు చెప్పినట్టు డాక్టర్ గారు చాలా మంది దీని మీద అదే ముఖ్యంగా ప్రస్తావన తీస్తుంది. ఇది ప్రధానంగా ఎక్కువగా జలాశయాలని ఎక్కువగా వాడేస్తూ ఉన్నది, ఎక్కువగా పీల్చేస్తూ ఉన్నది చెట్టు. అదేవిధంగా కొన్ని నిర్మాణాల్లో పైప్ లైన్స్ కూడా ఎక్కువగా నష్టం వాటిల్లోకి చేస్తుంది అనేది కార్పస్ చెట్టు అనేది ప్రధానంగా వస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగానే ఎక్కువగా దాని గురించి డిస్కస్ చేద్దామండి.